ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా చాలా పగడ్బందీగా ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్ పేదవాడుకు కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెడితే రద్దు చేశారు. ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన మీరెక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కొడితే ఏ పని కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా ₹1 డబ్బులు లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంటి పక్క ఉండొచ్చు, మీరు పోవాల్సిన అవసరం లేదు. దగ్గర 1056 సేవలు. ఏ పని కావాలన్నా మీరు నేరుగా మన మిత్ర వాట్సాప్ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తుంది. అవి కూడా మళ్ళీ ఒకసారి నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా ఇప్పుడు చెప్తాను. మా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత పెట్టాను. ఒక పక్క ప్రజలు ఆ రోజు మాకు ఓట్లేశారు. రాజకీయ పార్టీ నాయకులు వచ్చి కార్యకర్తలు వచ్చి మీకందరికీ ఏం చేస్తాం చెప్పాం. పాలన ఎట్టుంటుందో స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మి ఓట్లేసిన దానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో శాశ్వత సమస్యల పరిష్కారం చేయడం, ఇంకో పక్క మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాలకి నాంది పలుకుతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మనం రాయలసీమలో ఉన్నాం. ఇప్పుడే శబరి గారు చెప్పారు, ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ. నేను కూడా రాయలసీమ బిడ్డని ఈరోజు చెప్తున్నా మీకు. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. ఇంకో పక్క ఇటీవల కాలంలో మీరు చూస్తే అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఆమ్కా, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. ఇంకొక పక్కన మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరి మొన్నటి వరకు, ఇప్పుడు స్వర్ణగిరి.